నేను మీ గురించి కొన్ని వీడియోస్ ఇవన్నీ కూడా చూస్తూ ఉంటా కదమ్మా నేను కూడా పర్సనల్గా. మీరు చెప్తున్న మాటలు వింటుంటే అసలు సార్ అంటే కూడా మీతో వర్క్ చేసేవాళ్ళు అండ్ మీతో ఎప్పటి నుంచో కనెక్షన్లో ఉన్న వాళ్ళు కూడా చాలా అడ్మైర్ చేస్తున్నారు. చాలా ప్రేమగా మాట్లాడతారని చెప్పి, అసలు మీకన్నా ఎక్కువగా ప్రేమగా మాట్లాడతారని చెప్పేసి విన్నానమ్మా నేను. అసలు కెమెరామ్యాన్స్ కానివ్వండి, ఇప్పుడు పద్మిని నన్ను అక్క అని పిలుస్తుంది, ఆయన బావగారు అని పిలుస్తుంది. అసలు అంటే ఆయనతో మాట్లాడితే మర్చిపోరేది ఎవరు. చాలా డౌన్ టు అర్త్ పర్సన్. కెమెరామ్యాన్లు కానీ ఎవ్వరు కానివ్వు, చెప్పాలంటే మీరు ఆయన ఇట్లా సార్కి బాగాలేదు నాగరాజ్, ఎలా రీహాబ్లో ఉన్నామో నీ అవసరం నాకు ఉంది అని అంటే, కెమెరామెన్ ఇక్కడ మానేసి వేరే కంట్రీకి వెళ్ళాడు, సౌదీ దుబాయ్ వెళ్ళినట్టున్నాడు అబ్బాయి, దుబాయ్ వెళ్ళాడు. అక్కడ ఉన్నప్పుడు కాల్ చేసి ఎట్లున్నారు మేడం ఏం సంగతి అని అంటే, ఇట్లా బాగాలేదు సార్కి, కొంచెం నీ హెల్ప్ కావాలి, నువ్వు రావాలి ఇక్కడికంటే. మీరు నమ్ముతారా, జాబ్ మానేసి వచ్చేసాడు. అదేంటమ్మా వచ్చేసాడు, రీహాబ్లో సార్తో పాటే ఉన్నాడు, రీహాబ్లో ఉన్నాడు. తను ఉన్నాడు కాబట్టి నేను రీహాబ్లో ఉండి కూడా నేను మళ్ళీ వర్క్ చేసుకోవడం. నాగరాజ్ నువ్వు ఉంటావు కదా, నేను ఇంట్లోకి వెళ్ళి ఫ్రైడే నేను వెళ్ళి పూజ చేసుకొని వస్తానండి. అంటే భగవంతుడిని నేను అనుకునేదాన్ని, నా కొడుకు లేరు, ఆడపిల్లల్ని ఇచ్చావు నువ్వు, మగపిల్లని ఒకసారన్నా ఇవ్వలేదు అంటే మా వారికి అయితే అసలు ఫీలింగ్ ఉండేది కాదు. ఇప్పుడు ఆడపిల్లలు లేక చేస్తున్నారు పెళ్ళిళ్ళు అని చెప్పి, మనం చాలా లక్కీ తెలుసా అని అనేవారు అనమాట. మా పిల్లలకి పెళ్ళిళ్ళు అవ్వట్లేదు, కమ్యూనిటీలో ఆడపిల్లలు తక్కువైపోయారు, మాకు చాలా తక్కువయ్యారనమాట. అట్లా దొరకట్లేదే ఆడపిల్లలు ఇప్పుడు, మనం చాలా లక్కీ అని అనేవారు. అలాంటిది కొడుకు అవసరం ఎప్పుడుందో అప్పుడు పంపించాడు నాగరాజ్ని. అంటే మీకు చెప్తున్నా, ఆయన అంటే అంత ఇష్టం అందరికి, ప్రతి ఒక్కళ్ళు ఇష్టపడతారు. ఎవరమ్మా జాబ్ వదిలేసి వస్తారు, అక్కడి కోసం వెళ్ళడానికే కదా ఇంత తాపత్రయపడతా ఉంటారు. అక్కడ వదిలేసి ఇక్కడ చూసుకోవడానికి రావడము అని అంటే అది ఇక అపారమైన ప్రేమ ఉంటే తప్ప ఎవరు చేయలేరు. నిజం చెప్పాలంటే మనకు అయిన వాళ్ళు కూడా చేయరేమో అలాంటి పనులు కదా. పద్మిని కూడా ఎన్ని ఫోన్లో ప్రతిరోజు ఫోన్ చేసేది, అక్క బావగారికి ఎట్లా ఉంది అక్క, ఏమీ కాదక్క మీరు కంగారు పడకండి. భగవంతుడు చేసే బ్యూటీ ఏంటో చెప్పనా, ఏం హారోస్కోప్ చూసినా, ఏం న్యూమరాలజీ చూసినా గండము అనేది కనిపించలేదు మాకు. అంటే ప్రాణం పోతుంది అనేది ఎక్కడా తెలియలేదు. హీ విల్ బీ ఆల్ రైట్. ఏప్రిల్ వచ్చేస్తే హీ విల్ బీ అవుట్ ఆఫ్ ద డేంజర్ అనే బెల్సే కనిపించాయి ఎక్కడ చూసినా. కేతు టేలెంట్ పీరియడ్ అనమాట ఆయనకు నడిచింది. ఒక్కరోజు నేను మనిషిని వెనక నుంచి చూస్తే చదివేయగలుగుతాను, అదేంటో నాకు తెలియదు, అది భగవంతుడు నాకు ఎట్లా ఇచ్చాడు అవ్వారని నాకు తెలియదు. మా ఇంట్లో మా అత్తయ్య నాకు చాలా హెల్ప్ చేస్తుంది, మా మేనత్త. అంటే మా తల్లిదండ్రులు మా దగ్గర నుంచి దూరం అయిపోయేటప్పటికీ భగవంతుడు మా మేనత్తని మేనమాని మా దగ్గర ఉంచాడు. అర్థమైందా మీకు? అమ్మే ఇంకా తను అట్లా తను ఉన్నారు కదా, పర్వాలేదు మనం ఏదైనా చేసుకోవచ్చు వర్క్ అని చెప్పి మైండ్లో ఉంటుంది కదా. అట్లా జాతకంలో ఎక్కడ కూడా లేదు. అట్లా మా మేనత్త ఇంతకు చెప్పొచ్చేది ఏంటంటే, తను ఏమైనా వెనక నుంచి వర్క్ చేస్తూ ఉంటుంది వంటింట్లో చూసి, అత్త నువ్వు ఇవాళ చాలా డల్గా ఉన్నావు, నీరసంగా ఉంది, నీకు వదిలేసాయి, బయట నుంచి తెప్పించుకొని తినండి వాళ్ళు ఒక్కరోజు రెస్ట్ తీసుకో అని చెప్తా. వెనక నుంచి చూస్తే నాకు అర్థమవుతుంది, అదేంటో నాకు తెలీదు. అలాంటిది ఇంకొక 3 or 2 daysలో హాస్పిటల్లో ఇంకా జాయిన్ అవుతారు అన్నప్పుడు ఆయన ఫిజియోథెరపీకి వెళ్తుంటే ఆయన వెనక నుంచి చూసాను. చూసి కష్టం, ఇంకా ఈయన సర్వైవ్ అవ్వడం అనేది కష్టము అని చెప్పి తెలిసి కళ్ళమ నీళ్ళు తిరిగిపోయాయి. ఇంకా ఏం చేయాలో నాకు అర్థం కాదు, అసలు అర్థం కాక ఇంకా ముందుకు వెళ్ళాల్సిందే మనం అని అనుకోండి. ఇందాక మీకు వినిపించాను చూడండి, శివుడి గురించి నేను రాశాను, బాగా ఏడ్చాను ఆ రోజు. బాగా మా చెల్లెలకి ఫోన్ చేసి, మామూలు ఏడుపు కాదు అసలు, మా చెల్లెలు తట్టుకోలేకపోయింది, అంతెందుకు అక్క ఏడుస్తున్నావు అని చెప్పి ఏడ్చిన తర్వాత రాసింది అది ఆయన గురించి. అదే అప్పుడు రాసిన ఆ సిచ్యువేషన్లో ఏడ్చేసిన తర్వాత మళ్ళీ కళ్ళనీళ్ళు తుడుచుకొని మళ్ళీ పోస్ట్ చేయాలి, ఏదో ఒకటి మనం స్వామికి మనం కృతజ్ఞత చూపించాలి అని అనుకుంటా నేను. అది మళ్ళీ నన్ను నేను సముదాయించుకుని రాసింది. ఆడే ఆట
చాలా పెద్దది మహాశివుడిది అని అనుకుంటే ఆ నెక్స్ట్ డేనే మేము హాస్పిటల్కి వెళ్ళిపోయాము. ఇంకా ఆయన కాన్షియస్లో ఉండట్లేదు అనేది నాకు అర్థమైంది అనమాట రీహాబ్లో. యాక్టివ్గానే ఉన్నారండి అని అన్నారు రీహాబ్లో చూసిన డాక్టర్. లేదండి నేను వెళ్ళిపోతాను కిమ్స్కి అని చెప్పి ఇమీడియట్గా తీసుకెళ్ళడం జరిగిందనమాట. అమ్మ మీరు ఇందాక నాకు ఇంటర్వ్యూ స్టార్ట్ అయ్యే ముందు వినిపించారు అది వింటే మీరు ఎప్పుడో రాసుంటారు. ఎవరైనా కూడా అలాంటి లైన్స్ ఎప్పుడు రాస్తారు, కొంచెం మంచి ఇదిలో ఉన్నప్పుడు రాస్తారు, ఇంత పెయిన్లో ఉన్నప్పుడు రాస్తారని మీరు నాకు ఇప్పుడే చెప్తున్నారు. ఇందాక మీరు ఇది మెన్షన్ చేయలేదు. అది వింటున్నప్పుడు అది ఇంత బాగా రాశారు ఏంటి అని అనుకున్నా. అవును, అయితే ఒకటి పసుపు కుంకాలు ఎటువంటి పరిస్థితులను ఆడదానికి లాస్ట్ మినిట్ వరకు ఉండాలి అని కోరుకుంటుంది ఏ ఆడదైనా కూడా. కానీ మిథునం సినిమా చూసిన తర్వాత నేను కొంచెము ఇద్దరు ఆడపిల్లలు అన్నం పెట్టు అని ఎలా అడుగుతారు పెళ్ళైపోయిన ఆడపిల్లని తండ్రి? అంతే కదా, ఎవరి జీవితాలు వాళ్ళవి. మగపిల్లాడైనా ఆడపిల్లైనా ఇప్పుడు ఎవరి జీవితాలు వాళ్ళవే. ఆడపిల్లనే కాదు, కొంచెం ఆడపిల్ల అనేసరికి ఇంకొంచెం ప్రేమ, కనీసం తండ్రికి తెలియకుండా అన్న మగుడికి తెలియకుండా అన్న ఫోన్ చేస్తుంది ఆఫీస్కి వెళ్ళిపోయిన తర్వాత, నాన్న ఏం చేస్తున్నావు అనే కాదు. అయినా కూడా అలాంటి బర్డెన్ ఎవరికి ఉండకూడదు, ఆయన ఉన్నంత వరకు నేనే చూసుకోవాలి అనేది నేను అనుకున్నా. తప్పో రైటో నాకైతే తెలియదు. ఎందుకంటే సర్జరీ అయిన తర్వాత అట్లీస్ట్ ఇయర్లీ వన్స్ ఫిట్స్ వచ్చేవి ఆయనకి, ఇద్దరిలో వచ్చేవన్నమాట. బ్రెయిన్ ట్యూమర్ సర్జరీ వాళ్ళకి వస్తాయట, అది ఒక సైడ్ ఎఫెక్ట్. కానీ మీరు తెలుసా, ఎప్పుడు నేను లేనప్పుడు రాలేదు ఆయనకి. ఎప్పుడు నేను దగ్గర లేనప్పుడు ఎప్పుడు ఫిట్స్ రాలేదు ఆయనకి. మీరు లాంగ్కి ట్రావెల్ చేసినప్పుడు ఎప్పుడు రాలేదు. ఎప్పుడు నేను ఉన్నప్పుడే వస్తాయి ఆయనకి. ఎంత ఇది అమ్మ, అసలు మీరుంటే చూసుకుంటా, మీరు లేనప్పుడు పిల్లలు కంగారు పడిపోతారని కదా. ఒక్కసారి 1 కిలోమీటర్ అవే ఉన్నప్పుడు వచ్చాయి, వెళ్ళిపోయాను ఇంటికి. ఆ టైంకి వెళ్ళిపోయాను. కానీ ఎప్పుడు నేను లేనప్పుడు ఎప్పుడు రావు ఆయనకు అట్లా. కానీ ఎట్లా ఆయన నా తర్వాత ఆయనమ్మో నేను వెళ్ళిపోతే ఎట్లా, ఆయనను ఎవరు చూస్తారనే ఫీలింగ్ బాగా ఉండేది నాకు. కానీ బెడ్ రిడన్ ఉండి ఆయన ఇబ్బంది పడి, నేను స్రవంతిని ఇబ్బంది పెడుతున్నాను అన్న ఫీలింగ్, జాబ్ చేయలేకపోతున్నాను అన్న ఫీలింగ్, ఇవన్నీ బాధలన్నీ ఆ సోల్ పడే బదులు భగవంతుడు సాల్వేషన్ ఇచ్చాడు ఆయనకి. ఆయనకి మోక్షమే ఖచ్చితంగా, అది మాత్రం పక్క మోక్షమే. కాబట్టి అదే అనుకుంటాను నేను, భగవంతుడు ఆయనకు మంచే చేశాడు. నా గురించి ఒక క్షణమన్నా నువ్వు ఆలోచించలేదని అనుకుంటా. కానీ ఆలోచించాను అని చెప్తాడు. ఎలా కాశీకి 5th డేనే క్రిమేట్ చేయడానికి అని చెప్పి అస్థికలు కలిపేయాలి, నేను మళ్ళీ వస్తాను, నేను కాశీకి వస్తాను, మళ్ళీ వస్తానని ఫస్ట్ టైం మేము వెళ్ళినప్పుడు అన్నారు అనమాట. అన్నప్పుడు మళ్ళీ వెళ్ళాలనుకున్నారు, వెళ్ళలేదు. అదే ఆ కాశీ గంగ అంటే ఆయనకి ఇష్టం. ఎప్పుడు కూడా జపం చేసుకునేటప్పుడు నాకు ఈశ్వరుడు కనపడుతున్నాడు అనేవారు అనమాట నాతో. నేను ఎక్కడికో వెళ్ళిపోతున్నాను స్రవంతి, నిద్రపోతున్నాను అంటావా అనేవారు. అది నిద్ర కాదండి, అదొక స్టేజ్, నెమ్మదిగా కుండలిని యాక్టివేట్ అవుతూ ఉంటుందన్నమాట. అదే అట్లా నిద్ర అని అనుకోవద్దు మీరు. అలాంటి స్టేజ్ వచ్చినందుకు భగవంతుడికి దండం పెట్టుకోవాలంటే ఎంతోసేపు ఉండట్లేదు తెలుసా, 2-3 మినిట్సే అనేవారు. ఆ 2-3 మినిట్స్ ఉండడమే చాలా కష్టం అండి ఆ స్థితిలో, ఇంకొద్దులేండి సంసారం ఉంది వచ్చేయండి అనేదాన్ని నేను. అంటే ఆ శివుడు కనపడుతున్నాడు అని అని చెప్పి నేను 5th 6th డే వరకల్లా ఆయన అస్థికలు కాశీలో కలపడానికి తీసుకెళ్తే పసుపు కుంకాలు కూడా వేశారు ఆయన అస్థికల్లో. జనరల్గా వెయ్యరు, కానీ అక్కడ వేస్తారట. ఎందుకంటే ఈశ్వరుడుకిను పార్వతీదేవికి అభేదం, వాళ్ళిద్దరూ కలిసే ఉంటారు ఎప్పుడు అని. ఆ పసుపు కుంకాలు వేసి ఆ గంగమ్మ తల్లిలో కలుపుతుంటే నాకు అనిపించింది, స్రవంతి నీ పసుపు కుంకాలు నాతో సేఫ్, నువ్వు హ్యాపీగా ఉండు, అవి పెట్టుకోవట్లేదు అన్న బాధ మాత్రం నువ్వు ఎప్పుడు కూడా పడకు అని నాకు యూనివర్స్ చెప్పింది. ఆయన చెప్పకనే చెప్పారు అని అనిపిస్తుంది. చాలా కష్టం. పిల్లలు కూడా చాలా ఇబ్బంది పడ్డారనమాట. అమ్మ ఎందుకు తీసేస్తావు, నువ్వు ఎందుకు పెట్టుకోకూడదు అని అన్నప్పుడు నేను చెప్పాను, నా పంచప్రాణాల కంటే కూడా చాలా ఇంపార్టెంట్ అయినవి
ఏమైనా ఉన్నాయా నీకు అని అంటే పసుపు కుంకుమ అంటాం కదా. ఎవడన్నా వచ్చి నీకు ప్రాణం కావాలి, నిన్ను చంపరా మీ ఆయన చంపరా అన్నాడు అనుకో, ఏదన్నా దొంగ నన్నే చంపరా బాబు అంట. అవునే కదా. అవునవును. అంటే పంచ ప్రాణాల కంటే కూడా అవే ఇంపార్టెంట్ అని నేను అనుకున్నప్పుడు, నువ్వేమి ఇవ్వగలుగుతావు శ్రవంతి నా కోసం అని అంటే, నేను ఇంతకంటే నేను ఏం చేయగలుగుతాను, అంతే కదా. ప్రాణం అయితే కంపల్సరీగా ఒక్కొక్కసారి అనిపిస్తుంది నాకు, 5 ఎలిమెంట్స్ ఏమన్నా ఉంటే కనుక ఈ ఎలిమెంట్స్ పాంచభౌతిక శరీరంలో ప్రాణప్రదమైన ప్రాణం అయితే లేదు. జీవిత గమనానికి, జీవించడానికి మాత్రమే ఉపయోగపడే ప్రాణం ఉంది. అది పిల్లలకి యూజ్ చేయాలి, అది నిలబడుతున్నందుకు భగవంతుడికి సేవ చేయాలి. ఇది ఒకటే నేను నిర్ణయించుకున్నాను. వెరీ పెయిన్ఫుల్, చాలా బాధ అనిపిస్తుంది ఆడవాళ్ళకి. కానీ మళ్ళీ అనిపిస్తుంది కర్మభూమిలో పుట్టి ఒక జీవిత భాగస్వామికి నువ్వేం చేయగలుగుతావు అని అంటే, నేను ఇది చేయగలుగుతాను అని ఈ సనాతన ధర్మం మనకి నేర్పించింది అనేది ఖచ్చితంగా నేను నమ్ముతాను. అండ్ ఆ ధర్మం నుంచి పుట్టుకొచ్చినవే ఈ దెప్పి పొడుపులు, ఈ మాటలు, ఆడదాన్ని హింస అన్నమాట. అంటే నువ్వు నీ కక్ష తీర్చుకోవాలనుకుంటున్నప్పుడు, దానికి కష్టం వచ్చినప్పుడు నువ్వు తీర్చేసుకోవచ్చు కక్ష. అంతే కదా. జనాలకి అది బాగా చాలా పడింది అదే అని అనిపిస్తుంది నాకు. అది ఎవరికన్నా వస్తుంది. శ్రీరాముడు అంతటి శ్రీరాముడిని కన్నా కౌసల్యాదేవికే తప్పలేదు. మనం ఎంత అసలు, అవునా కాదు? అవును. శ్రీరాముడు అనుకున్నట్ట, నాకు తెలుసో తెలీదో, నాకు నేను చదివిన దాంట్లో, ఏమ్మా ఒక్కసారి నాన్నగారు పోయినప్పుడు నాకు ఒక్కసారి నన్ను కలవకపోయావా అప్పుడు పసుపు కుంకాలు అవి తీసేటప్పుడు, ఇది ఇలా తెల్లచీర కట్టుకునేటప్పుడు నన్ను ఒక్కసారి తలవకపోయావా అమ్మ అని అనుకున్నారట ఆయన. అప్పుడు అనుకున్నారట, భర్త లేకుండా భార్య జీవించగలదు అని అనుకున్నారట ఆయన. అప్పటిదాకా వైదవ్యం లేదుట. నాకు తెలుసో తెలియదు. నాకు పెద్దవాళ్ళు మాట్లాడుకుంటుంటే విన్న మాటలు ఇవన్నీ. నాకు అనిపిస్తుంది ఆడది మాత్రమే గుండెని దిటవు చేసుకొని బ్రతకగలుగుతుంది పిల్లల కోసం అనేది మాత్రం ఖచ్చితంగా చెప్పగలుగుతాను నేను. డెఫినెట్గా అమ్మ, మీరు ఇన్ని సంవత్సరాలు కూడా చాలా స్ట్రాంగ్గా ఫైట్ చేశారు మీ బ్యాటిల్ని. ఇక మీదట కూడా పిల్లల కోసం మీరు స్ట్రాంగ్గా అవుతున్నారు, అది అర్థమవుతుంది. హీల్ అవ్వడానికి ట్రై చేస్తున్నారు సిచ్యువేషన్ నుంచి. అమ్మ నాకు ఒక చిన్న డౌట్, సార్కి ఏమైనా బ్యాడ్ హ్యాబిట్స్ ఉండేనా? నేను విన్నంతవరకు ఆయన, అంటే మీ వీడియోస్లో చూసినంతవరకు అసలు ఆయన స్మోక్ చేయరు, డ్రింక్ కూడా చేయరు, తినరు, బబుల్ గమ్ కూడా తినరు. మరి అలాంటప్పుడు ఏం తింటారే ఆ బబుల్ గమ్, నవిలిందే చితి పడే అని అనేవారు. అసలు ప్రాబ్లం, హెల్త్ ఇష్యూ ఎప్పుడు స్టార్ట్ అయిందమ్మా? 2014లో కాల్ వచ్చింది నాకు ఆఫీస్ నుంచి. ఫణికి ఏమైనా ఫిట్స్ ఉన్నాయా? ఫణికి ఫిట్స్ ఉన్నాయా అంటే ఫిట్స్ వచ్చి పడిపోయినట్టే కదా లెక్క. లేదండి అంటే ఆయన కాన్షియస్నెస్ వచ్చేటప్పటికి 40 minutes పట్టింది. హాస్పిటల్కి వచ్చాక సిటీ స్కాన్ అంతా అయిన తర్వాత నేను ఇంకా వెళ్తాను అనే టైంకి, నేను ఎక్కడో దిల్షనర్లో ఉన్నా, వాళ్ళేమో ఎక్కడో మాదాపూర్ హాస్పిటల్లో పాపం గబగబా అంబులెన్స్ని పిలిచి జాయిన్ చేశారు. నేను వెళ్ళేటప్పటికే సిటీ స్కాన్ చేస్తే బ్రెయిన్ ట్యూమర్ అని చెప్పి డయాగ్నోస్ అయ్యింది. ఇంకా అప్పటి నుంచి చూసుకుంటుంటే కనుక సర్జరీ అయింది, బయటకు వచ్చాము. కానీ 10 years అసలు ఎలా గడిచాయో తెలీదు. చాలా దారుణమైన సిచ్యుయేషన్లో ఉన్నాం. ఆయన జీతం తప్ప ఇంకేమీ లేదు నా దగ్గర. నేను ఒక రోజు నుంచుంటే ఒక అతను వచ్చి, సూత్రాలు ఉన్నాయా మెళ్ళో అని అన్నాడు. ఇలానే ఎవరు? ఒక అతను ఎవరో తెలియదు. అతను అసలు మాట్లాడరు. అతన్ని చూసుకుంటే చాలా మాసిపోయిన గడ్డం, మాసిపోయిన జుట్టు, మాసిపోయిన బట్టలు. ఎవరన్నా దూరం జరుగుతారు అతన్ని చూసి, చొంగగారుతూ. ఎవరో స్ట్రేంజర్. నేను అక్కడ నుంచున్నాను. సూత్రాలు ఉన్నాయా మెళ్ళో అని అన్నాడు. అన్న భయం కదా, గోల్డ్ కదా అని అన్నా. చిన్నదాన్ని ఎత్తుకుని ఉన్నా అప్పుడు. చిన్నది, మరీ చిన్నది, 2 సంవత్సరాలు 3 సంవత్సరాల పిల్ల. అంటే అవి తీసి దేవుడు హుండీలో వేయి, డబ్బు చేసి, అర్థమైందా అన్నాడు. అంటే అవి అమ్మేసి ఆ డబ్బులు దేవుడు హుండీలో వేయమన్నారు.
ఎందుకు చెప్పాడో ఏం చెప్పాడో నాకు తెలీదు అని అనుకున్నా. మీరు నమ్మండి, మళ్ళీ సూత్రాలు కొనుక్కునేంత డబ్బు కూడా నా దగ్గర లేదు. 1 గ్రామ్ సూత్రాలు కొన్నా, తర్వాత చేయించుకున్నాను. ఏంటమ్మా మీరు చేశారా? చేశాను నేను, ఎవరో తెలియని, కానీ నాకు చెయ్యాలనిపించింది. కానీ మీరు నమ్మండి, వెంకటేశ్వర స్వామికి హుండీలో వేశాక ఆ డబ్బులు ఏప్రిల్లో వేశాను, జూలైలో ఆయనకు సర్జరీ అయింది. మార్చిలో వేశాను, మార్చి 27 మా అమ్మాయి బర్త్డే వెళ్ళాం మేము తిరుపతికి, వేశాను. జూలైలో ఆయనకి సర్జరీ అయింది. చాలామంది డాక్టర్ అయితే ఖచ్చితంగా మెమరీ లాస్ అవుతుంది, స్పీచ్ ఉండదు, నెమ్మదిగా గెయిన్ అవుతుందని చెప్పారు. మేబీ స్పీచ్ దగ్గర వచ్చింది, మెయిన్ అదేం మనం చేయలేం. అట్లానే కానీ అలాంటి ప్రాబ్లమ్స్ ఏమీ లేవు. కానీ కార్ ఎక్కిన తర్వాత కొంచెం ముద్దగా రావడం స్టార్ట్ అయింది మాట. అనగానే నేనేం చేశాను, కళ్ళు మూసుకోండి నాన్న, నాకు ఇప్పుడు ఆ హీలింగ్ అవి ఏమీ తెలియదు, కళ్ళు మూసుకోండి, బ్రెయిన్కి చెప్పండి మాట సరిగ్గా రావాలి, ముద్దగా వస్తుంది అని చెప్పండి అన్న. నేను వెనక కూర్చున్నా, ఆయన ముందు కూర్చున్నారు. అలానే కూర్చొని దండం పెట్టుకున్న తర్వాత మాట నార్మల్గా వచ్చింది. అట్లా ఎన్ని సందర్భాల్లో భగవంతుడు మమ్మల్ని లాక్కుంటూ వచ్చాడో. అసలు అంత సర్జరీ అయిన తర్వాత 1 మంత్కే మళ్ళీ జాబ్లో జాయిన్ అయిపోయారు. ఒక్క 1 మంత్ వర్క్ ఫ్రమ్ హోమ్ చేశారో లేదో, మళ్ళీ కార్లో వెళ్ళేవారు, ఆయనే డ్రైవ్ చేసేవాళ్ళు. ఎప్పుడు కూడా కార్ డ్రైవ్ చేసేటప్పుడు ఎప్పుడు ఫిట్స్ రాలేదు, నిద్రలోనే వచ్చేవి. వద్దండి నడపకండి అంటే కోపం వచ్చేసేది. ఆయనకి డ్రైవింగ్ అంటే చాలా ఇష్టం, పిల్లలకి కూడా చాలా ఇష్టం. నాన్న నడిపితే నాన్ననే నడపాలి, నాన్నలాగా ఎవరు నడపరు బండి. అట్లా చాలా హెల్ప్ చేశారు ఆ 10 years భగవంతుడు. ఇప్పుడు చూసుకుంటే ఇప్పుడు కష్టం వచ్చింది మాత్రం మనుషులకు ఎప్పుడు మనకెప్పుడు కూడా ఇచ్చిన కష్టమే గుర్తుంటుంది, కానీ చేసినది ఎంత ఉంది భగవంతుడు అనేది వెనక్కి తిరిగి చూసుకుంటే ఈ 10 ఏళ్లలో ప్రతిరోజు ఆయన పక్క నుండి నడిపించిందే.